శ్రీ శ్రీ కాటమ్మ తల్లి ఆలయ అభివృద్ధి కమిటీ తర్లాకోట ప్రస్తుతానికి ఈరోజు ఏంటంటే ఆదివారం రోజు కనుక మా కమిటీ సభ్యులు అందరం కలిపి కాటమ్మ తల్లికి మొక్కు తీర్చుకొని ఉంటుంది. చాలా మొదటి నుంచి వచ్చిన ఆచారం ఇది. కానీ ఈ గుడి తలకు విశేషము మంచి చెడ్డ ఏంటంటే 30 సంవత్సరాలు ముందు చరిత్ర, కానీ అప్పుడు చరిత్ర మాకు తెలియదు. తర్లాకోట రాజుగారి హయాంలోన ఈ తల్లి ఉండేది, వాళ్ళకి సంబంధించిన తల్లి ఈ తల్లి. దాని తర్వాత మా నాన్నగారు పలాస, సొంతూరు మా పలాస మాది. మా నాన్నగారి పేరు టిఎన్ మూర్తి. ఈ ఏరియాలోనే వ్యాపారం మంచి చెడ్డ చేస్తున్న టైంలోన అతను వచ్చి ఇక్కడ విశ్రాంతి తీసుకోవడము. ఈ దరిమిలాలోన ఒక కొండ ఒకటి ఉండేది, ఒక రాయిలాడిది. ఆ రాయి మీద పడుకోవడం అన్నీ చేస్తే ఎవరో వచ్చి లేపినట్టు చేసినట్టు అతనికి కళ అయ్యింది. దాని తర్వాత రాజుగారికి వెళ్ళి సంప్రదించగా ఇక్కడ మా అమ్మ తల్లి ఉంది, ఇక్కడ కూతురు అవుతుంది, ఇక్కడ ఉంది అని అనగానే వచ్చి మా నాన్నగారు ఎక్కడెక్కడ ఏటి ఉన్నాయనేసి వెతకడం ఆరంభించారు. వెతకడం ఆరంభించినప్పటికీ అమ్మవారి తలక అవయవాలన్నీ కూడా వేరు వేరేగా పడి ఉన్నాయి. అవన్నీ ఒకటి చేసుకొని గోపురంలాగా తయారు చేసి అమ్మ తల్లిని నిర్మించడం మాత్రం మా నాన్నగారు శ్రీ టిఎన్ మూర్తి గారు, మా సొంతూరు పలాస. మేము గొప్పలు వెళ్ళిపోయాము. ఇది 30 సంవత్సరాల ముందు చరిత్ర ఇది. కానీ నేను చెప్తున్నాను అంటే మా చిన్న టైం నుంచి కూడా ఈ తల్లికి మేము మా నాన్నగారితో రావడము, ఇక్కడ చూడడము, ఇవన్నీ కూడా నాకు తెలుసు. నాకు తెలిసిన మట్టుకు నేను చెప్తున్నాను. అతని హయాంలోనే అలాగా డెవలప్మెంట్ అయ్యి ఈ ఇంచుమించు 30-40 గ్రామాలకు కూడా ఈ తల్లి కొలువై తీరుంది. అందరి సహాయ సహకారాలు కూడా, ప్రజలు కూడా దీనికి సహకరించి ఈ రోజు వరకు ఈ డెవలప్మెంట్ అయ్యింది అంటే దీనికి 2005లోన ఒక కమిటీ ఏర్పాటు అయ్యింది. కమిటీ అవ్వక ముందు కూడా మా నాన్నగారి హయాంలోనే డెవలప్మెంట్ అయ్యింది. నాన్నగారు ఏజ్ అయిన తర్వాత 2005లో కమిటీ అయిన తర్వాత కమిటీ మెంబర్స్ ఇంచుమించు 14-15 మంది మెంబర్స్తో ఇది తయారైంది. అక్కడ నుంచి కూడా మా నాన్నగారికే వాళ్ళు సహాయ సహకారాలు అందించండి అని అంటూ అతనికి పెద్ద దిక్కుగా ఉంచి మిగతా వాళ్ళు అతనికి చేదోడుగా ఉండి ఇలాగ అయ్యింది. అతను గత 4 సంవత్సరాలుగా స్వర్గస్థులు అయ్యారు. 2005లో ఈ కమిటీ అయిన తర్వాత అధ్యక్షులు కానీ, సెక్రటరీ కానీ, ట్రెజరర్ కానీ ఉన్న సభ్యుల్లోనే ఎవరో ఒకరు కోరుకొని చేసుకున్నారు. నాన్నగారు చనిపోయిన తర్వాత మాకు కమిటీ వాళ్ళు వచ్చి మరి మీ ఇంట్లోనే ఎవరో ఒకరు ఉండాలి అని మాకు కోరడం జరిగింది. దాని తర్వాత ముందు అధ్యక్షులు ఉన్నారు, సెక్రటరీ ఉన్నారు, ట్రెజరర్లు ఉన్నారు, కమిటీ సభ్యులు కూడా అందరూ 2005 నుంచి కూడా ఈ డెవలప్మెంట్కి సహకరించారు. దాని తర్వాత మేము కమిటీ వాళ్ళు ఏం చేశారంటే నాన్నగారు లేరు కాబట్టి మీరు ఉండండి అని మాకు కొద్దిగా రిక్వెస్ట్ చేస్తే నేను ఆ తల్లి మనకిచ్చిన అదృష్టం అనుకొని సహాయ సహకారాలు అందించడానికి నేను కూడా వచ్చాను. అప్పటి నుంచి మాకు అధ్యక్షులుగా టంకాల వెంకటరమణ గారికి, సెక్రటరీగా నాకు, ట్రెజరర్గా అందవరపు చంద్రం గారికి మిగతా సభ్యులు కోరారు. వాళ్ళు కోరిన తర్వాత ఇవాళకి 4 సంవత్సరాలు అయింది. మా హ్యాండ్ ఓవర్ వచ్చిన తర్వాత ముందు డెవలప్మెంట్ అయ్యింది. ఇప్పుడు దానికి తగ్గట్టు డెవలప్మెంట్ కూడా మేము వాస్తు జగదీష్ గారికి మేము సంప్రదించాము. మా గుడి తాలూకుది వాస్తు ప్రకారంగా ఉండాలండి, ఎలాగవుతుందని సంప్రదిస్తే అతను కూడా మాకు టైం కూడా స్పెండ్ చేసి మాకు వచ్చారు, చూశారు. చూసిన తర్వాత ఇలాగ చెయ్యాలి అలాగ చెయ్యాలి అనగానే మేము కూడా ముందుకెళ్ళడానికి కూడా అంత స్తోమత కూడా లేదు. కానీ 10 మంది సహాయ సహకారాలు అందించడం, అందరూ తోడ్పడి దానికి మా కమిటీ సభ్యులు కూడా దానికి చేయూతనివ్వడము ఈ రోజు వరకు కూడా ఈ రకంగా జరగడానికి కారణం కూడా ఆ తల్లి చేయిస్తుందని మేము అనుకుంటున్నాము. దానికి అందరు సహకారాలు కూడా అందిస్తున్నారు. ఏదైనా మా సొంతంగా కానీ మేమేదో చేస్తున్నామని కూడా మేము అనడం లేదు. ఆ తల్లి మాకు ఈ రోజు వరకు కూడా అలాగా కథ నడిపిస్తుంది. కానీ గత 4 సంవత్సరాలుగా ఈ సంబరం అనే కార్యక్రమం మా నాన్నగారు ఉన్న టైం నుంచి ప్రతి సంవత్సరము వస్తుంది. కరోనాలోన 4-5 సంవత్సరాలు అయింది, ఆగిపోయింది. మళ్ళీ మా అధ్యక్షులు టంకాల వెంకటరమణ గారేమి మళ్ళీ సంబరం చేద్దామని అంటే ఇంతకుముందు కార్యక్రమాలు కూడా నాకు తెలియదు. వాళ్ళు చెప్పినట్టుగా మేము మళ్ళీ కానీ మొదట ఎలా చేసామో అలాగే చేద్దామని లెక్క మీద ఈరోజు సంబర కార్యక్రమంకి మేమందరం అటెండ్ అయ్యి దానికి చేయవలసిన విధాయికలు ఉంటాయి. మా కమిటీ వాళ్ళందరము మేము తయారయ్యి ఈ రోజుకి ఈ కార్యక్రమానికి మేము చేస్తున్నాము. దాని తర్వాత అనేది మరి జగదీష్ గారు చెప్తారు, మాకు తెలియదు. ధన్యవాదాలు. శ్రీ 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 కాటమ్మ తల్లి దేవాలయ అభివృద్ధి కమిటీ
వారు తర్లాకోటలో శ్రీ 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 కాటమ్మ తల్లి దేవాలయం, తర్లాకోట, శ్రీకాకుళం జిల్లా. ఈ ప్రాంతంలో అనేకమైనటువంటి అమ్మవారి దేవాలయాలు ఉన్నాయి. అందులో ప్రథమంగా శ్రీ తర్లాకోట రాజుగారి వారి పుత్రిక అయినటువంటి శ్రీ కాటమ్మ తల్లి దేవాలయ అభివృద్ధి కమిటీ వారు అనేకమైనటువంటి దేవాలయ అభివృద్ధి కార్యక్రమాలు చేసి, అందులో భాగంగా శ్రీ కాటమ్మ తల్లి ఆలయం యొక్క విశిష్టత కోసం, దేవాలయ అభివృద్ధి కోసం నాకు తెలిసిన కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకుంటాను. అందులో ముఖ్యంగా నేను తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి స్థపతి జగదీశ్వరరావు అనే నేను ఈ మన శ్రీకాకుళం జిల్లాలో ఈ పలాస పట్టణంలో సుమారుగా 160 దేవాలయాలు నిర్మాణం చేసి, అందులో ఎన్నో పురాతనమైనటువంటి దేవాలయాల్ని పునరుద్ధరణ చేసి, అలాగే పాత కొత్త అనే దేవాలయాల్ని మళ్ళీ మనం ఒక ఆగమ శాస్త్రరీత్యా అనేకమైనటువంటి మార్పులు చేర్పులు చేసి ఈ దేవాలయ అభివృద్ధిని రాబోయే తరాల వారికి ఒక మంచి సన్మార్గంలో తెలియజేయాలని చెప్పి ఒక ఆలోచనతో అనేకమైనటువంటి దేవాలయాల్ని పునరుద్ధరణ కార్యక్రమము చేస్తున్నాము. అందులో భాగంగా ఈ శ్రీ కాటమ్మ తల్లి ఆలయం యొక్క రాజగోపురానికి కొంచెం వివరణ ఇస్తున్నాను. అందులో ప్రధానంగా దేవాలయానికి అంటే గర్భగుడి, ఆ గర్భగుడి తర్వాత ఒక అర్ధమండపం తర్వాత మహామండపం తర్వాత ధ్వజస్తంభము, బలిపీఠము, రాజగోపురము. ఈ రాజగోపురానికి సంబంధించి ఇది పల్లవ స్టైల్లో ఈ నిర్మాణం చేయడం జరిగింది. అందులో మొదటిగా భాగాన్ని దీన్ని అధిష్టానం అంటారు, దాని తర్వాత వచ్చేది స్తంభవర్గం అంటారు, దాని తర్వాత ప్రస్తర వర్గం అంటారు, దాని తర్వాత విమానము అంటే గోపురము. అంటే గోపురం అంటే భక్తులు మార్గాన్ని తెలియజేసేదే రాజగోపురాలు అంటారు. ఈ రాజగోపురాల్లో ప్రథమంగా ఈ పల్లవ స్టైల్లో దీన్ని యాలి సింహము అంటారు. అలాగే ఇక్కడ గజము అంటే ఏనుగు ఆకారంలో ఉండి ఏనుగుని కూడా ఇందులో నిర్మాణం చేయబడింది. ఇది అంతా కూడా పల్లవ స్టైల్లో తమిళనాడు శిల్పులచే ఇదంతా కూడా నిర్మాణం చేయబడింది. అందులో భాగంగా ఈ దేవాలయానికి సంబంధించి కొన్ని విషయాలు చెప్తాను. ఇందులో ముందుగా ఇక్కడ బలిపీఠము, పోతురాజు, అలాగే గోపురం యొక్క శిఖరం. ఇందులో నేను ఈ ప్రాంతానికి వచ్చిన తర్వాత అనేక దేవాలయాలను పునరుద్ధరణ చేశాను. తర్వాత ఏంటంటే నా మొదటి భాగంలో ఈ దేవాలయ నిర్మాణం చేస్తూ స్థపతి బ్రహ్మశ్రీ అర్జంగి జగదీశ్వరరావు గారు, ఈయన వాస్తు శిల్పాగం పండితులు, సూర్య ఆర్కిటెక్చర్స్, గృహవాస్తు అండ్ దేవాలయ వాస్తు కన్సల్టెన్సీ, పలాస, కాశీబుగ్గ. అయితే వీరి చేతుల మీదుగా సుమారుగా 160 దేవాలయాలను నిర్మాణం చేయడం జరిగింది. అయితే ఈ కాటమ్మ తల్లి ఆలయం యొక్క పూర్వ భాగం అంటే ఇది వరకు ఆమె యొక్క జీవిత చరిత్ర అంతా కూడా ఈ దేవాలయ కమిటీ వారు తెలియజేశారు. అందులో భాగంగా ఆగమ శిల్పశాస్త్ర ప్రకారంగా ఈ బలిపీఠము, ఈ పాదాలు, ఈ పోతురాజుని నిర్మాణం చేయడం జరిగింది. అదేవిధంగా కొన్ని మార్పులు కూడా చేశాము ఈ ఆలయంలో. ఈ ఆలయంలో మార్పులతో భాగంగా ఏంటి అనేది ప్రతి ఒక్కటి మీకు వివరిస్తాను. ఈ బలిపీఠం అమ్మవారికి సంబంధించి ప్రతిదీ కూడా స్వామివారికి ఏదైతే నైవేద్యం చేస్తామో ఆ నైవేద్యాన్ని మొట్టమొదటిగా అమ్మవారి యొక్క ఇక్కడ బలిపీఠానికి సమర్పణ చేసి, తర్వాత అష్ట దిక్పాలకుల్ని ఈ యొక్క ప్రసాదాన్ని ఇప్పుడు అర్చక స్వామి వారు బలిపీఠం ద్వారా ఆ యొక్క నైవేద్యాన్ని సమర్పిస్తున్నారు. అది అందరూ కూడా మీరు చూడొచ్చు. అదేవిధంగా అష్ట దిక్పాలకులు అంటే 4 దిక్కులు 4 విదిక్కులు 8 దిక్కుల్లో కూడా ఉండేటువంటి అష్ట దిక్పాలకుల్ని ఆ యొక్క అమ్మవారి ప్రసాదాన్ని వారు ఈ దిక్పాలకుల్ని సమర్పణ చేస్తున్నారు. అదేవిధంగా గర్భాలయానికి లోపలికి ప్రవేశం ఇస్తుంటే మొట్టమొదటిగా ఉండేది స్వామివారి అమ్మవారి యొక్క వాహనము. ఈ వాహనము సింహ వాహనము. ఇది తర్లాకోట రాజుగారి వారి వంశం నుంచి ఇది మనకి లభ్యమైంది. ఈ దేవాలయంలో మొట్టమొదటిగా స్వామివారి యొక్క శిల అనేది రాజుగారి కోట దగ్గర నుంచి అనేక
ఖండాలుగా విగ్రహం యొక్క భాగాల్ని మనకు లభ్యమయ్యాయి. దాన్ని తీసుకొని కొన్ని సంవత్సరాల క్రితం, అంటే సుమారుగా ఒక 40 సంవత్సరాల క్రితం రాజుగారు యొక్క వంశీకులు ఎవరైతే ఉన్నారో వారు విగ్రహాన్ని తీసుకుని వచ్చి ఒక దగ్గర స్థాపన చేసి ఆ విగ్రహాన్ని సుమారుగా ఈ దేవాలయంలో అనేక రకాలైనటువంటి అయితే ఈ స్వామివారికి అమ్మవారి యొక్క మూల విరాట్ని కాటమ్మ తల్లి అనే నామకరణంతో ఇక్కడ వారు అందరూ కొలుస్తారు. ఈ కొలిచేటప్పుడు ఈ అమ్మవారికి ఇటీవల కాలంలో ఇప్పుడే అమ్మవారికి నైవేద్యం సమర్పణ చేశారు. శ్రీ శ్రీ కాటమ్మ తల్లి దేవాలయం, తర్లాకోట, శ్రీకాకుళం జిల్లా. ఈ దేవాలయంలో అనేకమైనటువంటి విగ్రహమూర్తులను కమిటీ వారు నిర్మాణం చేశారు. అందులో భాగంగా ఇక్కడ అష్టలక్ష్ములు అంటే మనకి 8 మంది అమ్మవార్లని భక్తులను కరుణించడానికి 8 మందిని ఇక్కడ మనం చూడవచ్చు. వారి భక్తులు వారి యొక్క కోరికల్ని ప్రతి ఒక్క అమ్మవారి దగ్గర వారి కోరికలను చెప్పుకుంటూ ఆ ఫలితాన్ని వాళ్ళు అనుభవించాలని చెప్పి ఒక ఆలోచనతో కమిటీ వారు ఈ విధంగా ఈ 8 మంది అష్టలక్ష్మి అమ్మవార్లని ఇక్కడ ప్రతిష్ఠ చేయడం జరిగింది. అలాగే ఈ దేవాలయానికి సంబంధించి క్షేత్రపాలకుడైనటువంటి హనుమ ఆంజనేయ స్వామిని కూడా ఒక ఉపాలయాన్ని నిర్మాణం చేసి ఆ ఉపాలయంలో హనుమంతుడిని కూడా ప్రతిష్ఠ చేయడం జరిగింది. దాంతోపాటుగా ఆలయ అభివృద్ధి కొరకు అనేక కార్యక్రమాలు ఈ దేవాలయ కమిటీ వారు చేస్తున్నారు. అందులో భాగంగానే రాబోయే తరాల వారికి ఎన్నో అవకాశాలు కల్పించి ఇక్కడ కళ్యాణం అనేది చేసుకునే వీలుగా ఒక కళ్యాణ మండపాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నారు. దానికి భక్తులు అనేక మంది వచ్చి విరాళాలు అందజేయడం వల్ల ఆ ఒక కళ్యాణ మండపం కూడా త్వరలో ప్రారంభోత్సవం చేస్తారని భక్తులు కోరిక మేరకు ఈ దేవాలయంతో పాటుగా అనేకమైనటువంటి కార్యక్రమాలు, డెవలప్మెంట్ కార్యక్రమాలు కూడా కమిటీ వారు చేస్తున్నారు. అందులో అధ్యక్షులు వారు వెంకటరమణ గారు, అలాగే సెక్రటరీ గారు గోవిందరాజు గారు, అలాగే మిగతా కమిటీ సభ్యులందరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ దేవాలయాన్ని వృద్ధి అనే కార్యక్రమంలో అభివృద్ధి మార్గంలో నడిపిస్తున్నారు. వారికి ఈ ఆలయ కమిటీ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. దాంతోపాటుగా ఈ ప్రతి ఒక్కరు భక్తులు ఈ దేవాలయానికి సంబంధించి అనేకమైన కార్యక్రమాలు చేసి భక్తులు మరింత స్థాయిలో ఈ అమ్మవారిని దర్శించుకొని వారి యొక్క కోరికలను, మనోభావాలను ఇక్కడ అమ్మవారితో చెప్పుకొని వారి కోరికలు తీర్చుకోవాల్సిందిగా మరొకసారి భక్తులందరికీ మనవి చేస్తున్నాను. జై కాటమ్మ తల్లి, జై జై కాటమ్మ తల్లి.